నేడు బీహార్ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. ఉదయం 11 గంటలకు బీహార్ లోక్ భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. సీఎంతో పాటు కొలువుదీరనుంది బీహార్ మంత్రివర్గం. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాని ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు కావడం లేదు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. బీహార్ రాజకీయ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. రాష్ట్రంలో బీజేపీ తరఫున సీఎం పదవిని చేపట్టబోతున్న తొలి నేతగా సామ్రాట్ చౌదరి రికార్డు సృష్టించబోతున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 29 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఇప్పుడు నేరుగా అధికార పీఠాన్ని అధిష్ఠించబోతోంది. 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి బీహార్లోని కీలక సామాజిక వర్గమైన కుష్వాహా ఓబీసీ వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో యాదవుల తర్వాత అతిపెద్ద వెనుకబడిన వర్గంగా ఉన్న కుష్వాహాల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం సామాజిక సమతుల్యతను పాటించినట్లయింది. గతంలో ఆర్జేడీలో పనిచేసిన ఆయన 2018లో బీజేపీలో చేరి అతి తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. సుమారు 21 ఏళ్ల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏప్రిల్ 10న ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో జేడీయూ నుంచి 2 నేతలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.